సార్ ఇంత పెద్ద విపత్తు అంటే ఈ కృష్ణానది ఇన్ని లక్షల క్యూసెక్కుల నీరు అనేది గతంలో ఎప్పుడూ లేదు. చరిత్ర దాదాపు 121 ఏళ్ల తర్వాత అంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ వయసులో కూడా అర్ధరాత్రులని అపరాత్రులన్నీ తిరిగి అధికారులతో పనులు చేయడం ఎంతవరకు అసలు చాలా బాగా చేపిస్తున్నారండి ఏంటి. ఆయన విషయంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రం ఎలాంటి ఇది కూడా లేదండి. అధికారులతో కూడా ఆయన నిద్రపోకుండా అధికారులను కూడా నిద్రపోనివ్వకుండా చాలా యాక్టివ్గా చేపిస్తున్నారు సార్. కానీ సార్ దీన్ని కూడా ఈ రోజున రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు బుడమేర గేట్లు అంటారు, అదంటారు, ఇదంటారు. కానీ కనీసం ఈ పరిస్థితుల్లో ప్రజల గురించి ఆలోచించి మేము కూడా మీతో కలిసి సహకరించి పనులు చేస్తామని చెప్పాల్సిందే పోయి ఆయన వ్యవహరిస్తున్న తీరు ఎలా చూడాలి సార్? సార్ ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారు కదండి. 2020-21లో వరదలు వచ్చినాయండి. వస్తే కనీసం తింటాకి ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవ్వలేదండి. అసలు మామూలు భోజనాలు వదిలేండి. ఇవాళ ఏదో వచ్చి పెద్ద కబుర్లు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏంలో 2 సంవత్సరాలు వస్తే ఆయన ఏం చేశాడు చెప్పానండి ఏమండి? ఇవాళ వచ్చి అది చేశారు ఇలా మునిగిపోయిందని వచ్చి ఓ పెద్ద చెప్తున్నాడు. నేను గోడ కట్టబట్టి అందరూ సేవే లేకపోతే ఇదేండి. ఇదన్నీ ఎప్పుడండి అయింది? 2016లో స్టార్ట్ అయిందండి ఇది ఏంటి. తర్వాత గవర్నమెంట్ మారిపోయిన తర్వాత దాన్ని ఈయన కంటిన్యూ చేశాడు. కానీ ఈయన స్పెషల్గా వచ్చి ఏమి గోడ కట్టించింది ఏం కాదండి. దాన్నే రన్నింగ్ చేశాడు. దీన్ని రెండు విభాగాలుగా ఫేజ్ 1 అని ఫేజ్ 2 అని 2 సార్లుగా కట్టారు సార్. ఫేజ్ 1 చంద్రబాబు రామోహన్ గారు హయాంలో ఎవరండి చంద్రబాబు నాయుడు గారు ఇదిలో గద్దె రామ్మోహన్ గారు కట్టించారండి ఫేజ్ 1. ఫేజ్ 2 వచ్చేటప్పటికల్లా గవర్నమెంట్ మారిపోయింది. దాని ఇదిలో అదే కంటిన్యూ చేస్తూ చేశారండి. ఈయనేదో కొత్తగా చేసింది ఏం లేదండి. దీనికి ఏంటంటే ఈయన హైలైట్ చేసుకున్నాడు. నేను ఇది చేయబట్టి ఆ గోడ కట్టబట్టి వీళ్ళంతా సేవ్ అన్నారు లేకపోతే లేదు అన్నట్టుగా చెప్తున్నాడు సార్. ఇప్పుడు ఆ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సార్ ఇప్పుడు 4 రోజులు ఇక్కడ ఉంది. ఎవరైనా వచ్చి ఎవరికైనా ఏదైనా సాయం చేశారని అడగమనండి సార్. అసలు ఇవన్నీ పక్కన పెడితే డ్రైనేజీ వ్యవస్థలు కానీ లేకపోతే కాలువల పూడికతీతలు కానీ గత 5 ఏళ్లలో కనుక జరుగుంటే ఎక్కడికక్కడ నీరు నిలిచే పరిస్థితి ఉండేదా? ఈ రోజు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేదు సార్. ఏంటి ఏదో జనాలందరికీ ఏది 5,000 ఇచ్చాను 10,000 ఇచ్చాను అమ్మఒడి ఇచ్చాను ఈ చెప్పుకోవడం తప్పించి ఆయన అయ్యంలో ఎవరు కూడా ఇదిగో ఈ పని చేశాను అన్నది ఏం లేదు సార్. ఏంటి ఇప్పుడు సార్ ఇప్పుడు ఇది మొత్తం కట్టంతా కొట్టుకుపోయింది సార్. ఈ అన్నది కట్ట ఏరియా అంతాను. మేము 5 సంవత్సరాల నుంచి కూడా అడుగుతున్నాం సార్. ఇక్కడ మేము ఇబ్బంది పడుతున్నాము ఏంటి ఇక్కడ ఉన్న నాయకులందరినీ అడుగుతున్నాం సార్. ఒక్కళ్ళు కూడా వచ్చి మా మొహాన్ని చూసి ఈ రోడ్డు వేద్దాం అన్నవాళ్ళు కూడా లేరు సార్. సో గత కొద్ది రోజులుగా సార్ ఈ 3-4 రోజుల నుంచి చూస్తే కొన్ని లక్షల అవుట్ఫ్లో తగ్గింది, వరద ఉధృతి కూడా తగ్గింది. కానీ ప్రభుత్వం సహకారం వాళ్ళు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరి సహకారం కోరుతున్నారు. చాలామంది సినీ ప్రముఖులు కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సహకరిస్తున్నారు, ప్రభుత్వానికి ఫండ్ ఇస్తున్నారు. ఇవన్నీ ఒక పక్కన అయితే మరో పక్క నుంచి ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని అనుకుంటే ఇది రాజకీయం చేసే సమయం అంటారా? కాదండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే ఈ విపత్తు సమయంలో మన ప్రతిపక్షం కాదు మనం కూడా మనంతో సాయం చేయాలని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ప్రోత్సహించి ఆయన కూడా నిలబడి చేయాలి. అవన్నీ వదిలేసి రాజకీయాలు మాట్లాడుతున్నాడు ఏంటి. అదిగో అక్కడ అది ములిగింది అసలు ఎన్ని తిట్టుకున్నారు అన్నది కూడా పట్టించుకోవట్లేదండి. అంటే ఏదో వచ్చాను నేను అది చేశాను ఇది చేశాను చెప్పుకుంటాడు తప్పనిచ్చి ఈ టైంలో వాళ్ళ నాయకుల్ని కార్యకర్తల్ని ఆయన నిలబడి చేపిస్తే చాలా హైలైట్ అయ్యేవాడండి. అవన్నీ వదిలేసి రాజకీయాలు మాట్లాడుతుండే ఈ టైం అండి రాజకీయాలు మాట్లాడుకున్న టైం. ప్రభుత్వం నుంచి సహకారం కానీ ఆహార పొట్లాలు కానీ ప్రతి ఒక్కళ్ళకి పులిహార పొట్లాలు కానీ రైస్ కానీ అంత బాగా అంతని కొని ఎక్కడ మిగిలిగా మళ్ళీ అక్కడ మిగిలివి ఇక్కడ అన్ని బాగా తాటలతో బాగా చేస్తారు. చాలా బాగా చేస్తుంది సార్ ఏంటి. ఇప్పుడు అన్ని శాఖల నుంచి కూడాను ఫుడ్ కానీ ఏంటి పాలు కానీ ఏదైనా సరే చాలా బాగా అందిస్తున్నారండి. దేనికి కూడా లోటు లేదండి. ఓకే సార్.